Hello everyone. Welcome to my channel MNT Kids Videos. ఒక ఊరిలో తెలివైన వ్యక్తి తెనాలి రామకృష్ణ గారు. ఈయనని తెనాలి రామలింగ కవి అని కూడా అంటారు. ఇతను శ్రీకృష్ణదేవరాయల ఆస్థానములోని కవి మరియు అష్టదిగ్గజములలో సుప్రసిద్ధులు. ఆయన తెలివితేటల కోసం రాజవంశానికే కాదు, జనానికి ఎంతో పేరున్నవాడు. ఒకరోజు ఆయన ఇంటి దగ్గర ఒక చిన్న తోట ఉండేది. అందమైన చెట్లు, పూలు, చిన్న చెరువు. ఆ తోట అంటే తెనాలి రామకృష్ణగారికి ఎంతో ఇష్టం. ఒకరోజు రాత్రి ఊరిలోని దొంగలు తిరుగుతూ అటువైపుగా వచ్చారు. వాళ్లకి తెనాలి రామకృష్ణ ఇంటి దగ్గర నుంచి వెలుగులు కనిపించాయి. ఒక దొంగ, అయ్యో, ఇదే తెనాలి రామకృష్ణగారి ఇల్లు. ఇతనికి పగలంతా బహుమతులే. రాత్రికి దొంగలకి పని గట్టిగా పడుతుంది. ఇంకో దొంగ, అవునుగా, చూడు, ఆయన ఇంట్లో ఏమేం ఉన్నాయో చూద్దాం. బంగారం, వెండి లాంటివి దొరికితే మన పని బంగారమే. అంతే. వాళ్లు పక్కనే ఉండి దాక్కుని తెనాలి రామకృష్ణ మాటలు గమనించడానికి ప్రయత్నించారు. అయితే మన రామకృష్ణగారు అప్పటికే వారిని గమనించారు. వెంటనే తన భార్యను పిలిచి ఒక పథకం వేశాడు. అతను ఉద్దేశపూర్వకంగా పెద్ద గొంతుతో ఇలా అన్నాడు. మన దగ్గర బంగారము, వెండి ఉన్నాయి కదా, భద్రంగా దాచిపెట్టవా అని అడిగారు. అవును స్వామీ, మన దగ్గర రాజుగారు ఇచ్చిన బంగారు నాణేలు, వెండి గిన్నెలు అన్నీ ఉన్నాయి. అప్పుడు తెనాలి, వాటన్నిటినీ మన తోటలో ఉన్న చెరువులోనే కదా దాచిపెట్టాము, ఎవ్వరూ ఊహించరు. ఇది విన్న దొంగలు కళ్ళు పెద్దవయ్యాయి. ఒక దొంగ, ఓహో, చెరువులో దాచేశాడట. అర్ధరాత్రి వెళ్లి నీళ్లు తీసేస్తే మనకు అవి దొరుకుతాయి కదా. అంతే, వాళ్లు బిందెలు తీసుకుని చెరువులో నీళ్లు తీయడం మొదలుపెట్టారు. నీళ్లు తీస్తూ తీస్తూ గంటలు గడిచిపోయాయి. తెల్లవారే సమయమైంది. ఒక దొంగ మాట్లాడుతూ, ఇంకా ఏం కనిపించదే, నీళ్లు మాత్రం అయిపోయాయి. మరొక దొంగ, అవును, మనం ఏం చేస్తున్నాం? అప్పుడే హాయిగా నిద్రపోయిన రామకృష్ణగారు బయటికి వచ్చి చేతిలో టీతో నవ్వుతూ ఇలా అన్నాడు. అయ్యో, ఎంత బాగా పనిచేశారు మీరు. నా తోటకి నీళ్లు పోసి మట్టిని తడిపారుగా. నాట్లకు ఇది బాగా ఉపయోగపడుతుంది. చాలా ధన్యవాదాలు. దొంగలు షాక్ అయ్యారు. వాళ్ల ముఖాల్లో చెంపమీద కొట్టినట్టు నవ్వొచ్చింది. అప్పుడు దొంగలు, ఒరేయ్, మనల్ని మోసం చేశాడు తెనాలి రామకృష్ణ. బుద్ధి లేకుండా పడిపోయాం. వెంటనే అక్కడినుంచి పారిపోయారు. ఇకపై వాళ్లెవ్వరూ ఆ ఇంటివైపు చూడలేదు. నీతి. తెలివితేటలతో, హాస్యంతో కూడిన బుద్ధితో ఎలాంటి సమస్యనైనా సరదాగా పరిష్కరించవచ్చు.